అయ్యా పిల్లల కలవాడిని మొన్న నా కూతురికి పెళ్లి చేశానండి. 50,000. అయ్యా మీ సంగతి నాకు బాగా తెలుసు. ఇదేదో దొమ్మి కేసులో జరిగిన మర్డర్ అయితే అదేదో తొక్కిసలాట్లో తగలకూడని చోట తగిలి చచ్చాడిని కేసు మాఫీ చేయొచ్చు. కానీ ఇది అలా కాదే. 75,000. లక్షాధారాలున్నాయండి ఇక్కడ. బాడీలో క్లియర్ గా 2 రివాల్వర్స్ వచ్చిన బుల్లెట్స్ కనబడుతున్నాయి. ఒకటి కంట్రీ మేడ్ రివాల్వర్, ఒకటి పోలీస్ రివాల్వర్ అండి. అలాగే తుపాకీ మీద వేలుముద్దులు కనబడుతున్నాయి. ఈ వేలుముద్దులా సాగరం కావండి, వేరెవరోనండి అవి. ఆ కాల్చడం కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చడం తెలుస్తుందండి. ఈ రిపోర్ట్ ఎవరు చూసినా సరే ప్రీ ప్లాన్డ్ గా నిర్దాక్ష్యంగా 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు. ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్: విధి నిర్వహణ ఉన్న పోలీస్ అధికారి శ్రీహరి అనబడే ఇన్స్పెక్టర్ ఆ పోలీసుని పట్టపగలు అతి దారుణంగా అమానుషంగా కిరాతకంగా కాల్చి చంపాడు ఈ కరుడు కట్టిన తీవ్రవాది సాగర్. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులే కాక పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్, సీజర్ పంచనామా ముద్దాయే ఖచ్చితంగా ఈ నేరాన్ని చేశాడన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అంతేగాక ఇతనికి అనేక తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎగ్జిబిట్ నెంబర్ 1 FIR, ఎగ్జిబిట్ నెంబర్ 2 సీజర్ పంచనామా, ఎగ్జిబిట్ నెంబర్ 3 బాడీలో రికవర్ అయిన బుల్లెట్ సంబంధించిన బ్యాలిస్టిక్ రిపోర్ట్, ఎగ్జిబిట్ నెంబర్ 4 ఫోరెన్సిక్ రిపోర్ట్, ఎగ్జిబిట్ నెంబర్ 5 ముద్దాయి ఉపయోగించిన నాటు తుపాకీ. ఇటువంటి నేరస్తులు సభ్య సమాజంలో జీవించడానికి అనర్హులు. ఇలాంటి వారి కోసం కోర్టు తమ విలువైన కాలాన్ని వృధా చేయడం అవసరమైనప్పటికీ ఫార్మాలిటీ కోసం స్థూలంగా కొన్ని సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతున్నాం. సిఐ గారి బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ నేనేనండి. ఈ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్స్ బాడీలో ఉన్న బుల్లెట్స్ ఒకటేనండి. రివాల్వర్ పై ఉన్న ముద్దర్లు ఈ ముద్దాయి సాగరమేనండి. ఇది నేను పూర్తి స్పృహతో చేస్తున్నటువంటి రిపోర్ట్ సార్. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాం సార్. గాలిపటాలు ఎగరేస్తామండి. డామన్ సౌండ్ చూస్తే సీఏ గారు పరిగెడతానండి, వెనకాల సాగర్ పరిగెడతానండి. ఇదిగో ఇక్కడి నుంచి గన్ తీసి డామ్ అని కాచాడండి. ఇక్కడ బుల్లెట్ అండి, ఇక్కడ నుంచి బయటకు వచ్చిందండి. డామ్ 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 అని కాచాడండి. దాన్ని కూడా సపోర్ట్ బాబు. సమయానికి ఎస్ఐ రాజు గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను అయిపోయాను బాబు. అదిగో గన్ను కాచింది ఆ సాగర్. ఆ తర్వాత ఇస్తాడు బాబు. 16వ తారీఖు మధ్యాహ్నం సార్ ఎవరో ఇన్ఫార్మర్ మా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడెక్కడో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పాడండి. అసలే మా సీఏ గారు చాలా స్ట్రిక్ట్, పైగా ఈ ఊరికి కొత్త. నేను వచ్చేసరికి కానిస్టేబుల్ ఎవరూ లేరండి. అయ్యో వాళ్ళు మా సీఏ గారిని ఏమన్నా చేస్తారని నేను కంగారు పడుతూ వెళ్ళాను సార్. అక్కడ బయలుదేరేసరికి ఇదిగో ఈ సాగర్ గారు కంట్రీ రివాల్వర్ తీసుకుని 3 సార్లు పేల్చేస్తాడు సార్. ఈ ప్లేస్ నా కళ్ళెదురుకుంటాను కలిగిన అక్కడికి ఈ రక్షిద్దాం నేను చాలా ట్రై చేశాను సార్. అప్పటికే నేను వచ్చాను కాబట్టి అదృష్టం అవును. నాన్నగారు బతికాడు సార్. అది వీడు కూడా తక్కువ. క్రాస్ ఎగ్జామినేషన్ ఇందులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఏముంది? ఎగ్జిబిట్స్ అన్ని ఎదురుగా కనపడుతుంటే ఏమిటి? నేను ప్రాసిక్యూషన్ వారి వాదనతో పూర్తిగా ఏకీభిస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారు సాగర్ హంతకుడని తీవ్రవాదని నిరూపించారు. సో ముద్దాయి సాగర్కి విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారిని చంపినందుకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. నెక్స్ట్ నేను
నేను చెప్పలేదు నేను చెప్పలేదు సార్ నేను చెప్పలేదు నేను చెప్పలేదు నేను చెప్పలేదు నేను చెప్పలేదు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు జడ్జి గారు నేను చెప్పలేదు నాకేం తెలీదు సార్ మీరు చెప్పండి సార్ సార్ నేను చెప్పలేదు సార్ నాకేం తెలియదు సార్ 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 నన్ను తీసుకెళ్ళకండి జడ్జి గారు మీరే చెప్పండి సార్ సార్ నాకేం తెలీదు జడ్జి గారు జడ్జి గారు నేను చెప్పలేదు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు జడ్జి గారు నాకేం తెలీదు నేను మొత్తం నీకు చూసారా ఎస్ఐ గారు నాని చెప్పారా జడ్జి గారు జడ్జి గారు జడ్జి గారు ఎస్ఐ గారు నానిగా చెప్పారా ఏం చేశాను పోలీసు చేస్తారా పోలీసు చెప్పాడు పోలీసు అని చెప్పాడు తీసుకెళ్తాను జడ్జి గారు జడ్జి గారు నేను చూసాను ఎస్ఐ చెప్పాడు నానిగా ఇదే చెప్పాడు హలో అయిపోయింది లైఫ్ స్మూత్ గా జరిగిందని చెప్తుంది బాసు బాసు నువ్వు నా నిరూపించావు బాసు నీ పవర్ ఎంతో నిరూపించావు బాసు 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 జై బజరంగబలి బాసు కలియుగ శ్రీరామచంద్రుడు లాంటి మా సిఐ శ్రీహరి గారిని చంపిన నీచ నికృష్ట దుష్ట పాపిష్ట పిల్ల రాక్షసుడికి యావజ్జీవ కఠిన కారాగృహ శిక్ష పడేలా చేసి నువ్వు ఉన్నావని నిరూపించావు బాసు 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 జై బజరంగబలి జై వీరహనుమాన్ జై ఆంజనేయ జై బజరంగబలి లాస్ట్ కాయ్ బాసు బాసు ఈ పవిత్రమైన శుభ సందర్భంలో 1000 కొబ్బరికాయలు కొడదామనుకున్నాను బాసు కానీ జీతం అయిపోయింది బాసు అంటే కొంచెం ఉంచుకున్నాను బాసు మరి ఫుడ్ కావాలిగా ఎవరిని అడుకుంటాం బాసు నెక్స్ట్ జీతంలో మిగతా కొబ్బరికాయలు కొట్టేస్తాను బాసు అప్పుడు దాకా బ్యాలెన్స్ మొక్కుకునేది అరువు ఏమనుకోక బాసు జై బజరంగబలి ఇదిగో సవాల్ డాక్టర్ పిత్తపరిగిలు అమ్మి పైకి వచ్చినాను కట్టం విలువ ఏమిటో నాకు బాగా మధ్యలో వచ్చాను నేను మొన్న నీకు కొంత సొమ్ము ఇచ్చినాను కట్టేది ఇదిగో బ్యాలెన్స్ పుచ్చుకో దీంతో నేను నీకు ఇస్తానన్న 5 లక్షలు సరిపోయింది మీరు అనుకున్న ప్రకారం మొత్తం అంతా ఇచ్చేసారనుకోండి పోతే మా నలుడు గారండి అమెరికా వెళ్తానంటున్నాడండి హ్యాపీ అనుకోండి కానీ ఖర్చుతో విషయం కదండి మీకు తెలియదే ఉందండి చాలా ఖర్చు అండి ఎక్స్ట్రా అనుకోకుండా మీరేమైనా కొంచెం సాయం చేస్తే అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఫారెన్ పంపించమంటావా ఏం చెప్పావురా డాక్టరే తప్పు తప్పు డాక్టర్ గారు అడుగారు అచ్చటా ముచ్చటా మనం తెచ్చకపోతే ఇంకోటి తీస్తారు మీ అల్లుడిని పాలన పంపించే పూసి నాది మీరు హ్యాపీగా వెళ్ళిపోచ్చేసేయండి అంటే నమ్మకం లేదా అమ్మమ్మా ఎంత మాట నీ మీద నాకు నమ్మకం లేకపోయినా నా నమ్మకం మీద నీకు నమ్మకం లేకపోయినా నష్టం మీకే కదండి వస్తాను మళ్ళీ కలుస్తాను సార్ ఏంటంటే పది మారేదే నరికి సముద్రంలో పారిస్తే వాళ్ళకి కూడా దొరకడం కక్కుర్తా మన సీఏగా నేసేసినామంటే ఆ భయం డిపార్ట్మెంట్ లో 10 ఏళ్ళ దాకా ఉండిపోతుంది రేపు వచ్చి ఆ పోలీసులు మనతో కాస్త పద్ధతిగా ఉంటారు పైగా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకే వెళ్ళచ్చలు మన మీద కేసు ఉంది కదా మరి అదే రే అదేదో రాష్ట్రంలో బాగా గడ్డి తినేసినాడని ఓ మినిస్టర్ గాని బొక్కలో దూసేసినారంట ఆడికి ఒళ్ళు మండిపోయి వంట చేసుకుంటున్నాడు పెళ్ళాన్ని అర్జెంట్ మినిస్టర్ని చేసేసినాడు ఏం కోకినారంట ఆడేమో హాయిగా ఏసీ జైల్లో ఊకున్నాడు ఈవిడి గారేమో టేటంతా గట్టి తిప్పేస్తుంది మనం మాత్రం ఏం తక్కువ జనం నా మీద అట్టాగా కేసు ఉంది కాబట్టి
మా కనకమహాలక్ష్మిని ఎలక్షన్ లో నిలబెడతా. ఏయ్ పిచ్చి జనం మా పిచ్చి మహాలక్ష్మి కోట్లేసి పిచ్చి పిచ్చిగా గెలిపించేస్తారు. ఆ తర్వాత అంతా మందే. బాబోయ్ ఇవి కూడా ఇక్కడ ఉండాల్సిన కాదురా, మరి ఎక్కడ ఉండాల్సిన మానేసి జైల్లో. రాజు సరే పోలీసు అరెస్ట్ చేశారు. మాట్లాడు సాగర్, ఏదో ఒకటి మాట్లాడు. నాకు పని వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్ ప్లీజ్.